ఇప్పుడు ఔరంగజేబు క్రూరుడు అంటే ఆయనలో ఉన్న అదర్ యాంగిల్ని ఇందులో సినిమా చూపించామని చెప్పి పవన్ గారు కూడా స్టేజ్ మీద చెప్పారు. అవును సార్. సో అలాంటి క్రూరత్వాన్ని హైలైట్ చేసి చూపించడం కూడా నచ్చని కొంతమంది విమర్శలో ఎక్కువ పెడుతున్నారు. అవును సార్. సో ఒక వాంటెడ్గా అది విమర్శ చేస్తున్నారా, లేదంటే అసలు వాళ్ళ చరిత్ర తెలియక విమర్శిస్తున్నారా అనేది అది నాకు ఐడియా లేదు సార్. ఇప్పుడు కరెక్ట్గా మన దానికి ముందే చావా వచ్చింది. చావాలో దీనికన్నా ఔరంగజేబ్ని కొంచెం క్రూయల్గా చూపించుంటారు. ఎలాగూ ఛత్రపతి శివాజీ కొడుకుని చంపారు అనేది చూపించుంటారు. సో ఇవన్నీ ట్రాజడీగా చూపించుంటాం. మన సినిమాలో అంత ట్రాజడీ చేయకుండా మనము కొంచెం మిగిలినంత వరకు ఆయన అంబిషన్ ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక పవర్ఫుల్ ఎంపరర్. ఈ కెన్ బి బ్యాడ్ ఎంపరర్, గుడ్ ఎంపరర్, బట్ ఒక పవర్ఫుల్ ఎంపరర్. అటు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి శ్రీలంక దాకా రూల్ చేశాను ఒకే కింగ్ హిస్టరీలో. సో ఆ ఎంపరర్ని నేను ప్రెడిక్ట్ చేసేటప్పుడు, హిస్టరీ చెప్పేటప్పుడు ఆయన ఔరంగజేబ్ పవర్ఫుల్నెస్, ఆ ఎమోషన్స్ అన్నీ కరెక్ట్గా పెట్రేట్ చేసుకుంటూ వచ్చాను. అట్ ద సేమ్ టైం ఆయన గోల్ ఏంటి, మన గోల్ ఏంటి, క్లాష్ వార్ కరెక్ట్గా తీసుకొచ్చాను. సో ఇంకో వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఐ డెంట్ అనలైజ్. వీలైనంత వరకు కామన్ ఆడియన్స్ అందరికి నచ్చేలాగా ఒక సినిమా చేశాను. అదే సార్. ఇంకోటి కోహినూర్ ఢిల్లీకి వెళ్ళింది, ఓకే, కానీ చరిత్ర ప్రకారం ఢిల్లీ నుంచి లండన్ మ్యూజియంకి వెళ్ళిపోయింది. అవును సార్. సో లండన్ మ్యూజియం నుంచి ఇక్కడ రావటం అనేది నథింగ్, అలా అది ఇంపాసిబుల్. అది అవును సార్. కానీ సబ్జెక్ట్ ఏమో కోహినూర్ని తీసుకురావటం. మరి ఈ సెకండ్ పార్ట్లో ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ కోహినూర్ బ్యాక్ టు హైదరాబాద్ సంస్థానానికి తీసుకురావడం కంటే ఈ సనాతన ధర్మం అలాగే బ్రాహ్మణుల్ని వీళ్ళందరినీ కాపాడటం అనే అంశమే హైలైట్ అవుతుందా ఎలా? ఇప్పుడు మీరు అందరు రోలింగ్ టైటిల్ చూడలేదనుకుంటాను. ఒక ఎపిక్ ఇచ్చుంటాను, ఒక ఇలిస్ట్రేషన్ ఇచ్చుంటాను. రోలింగ్ టైటిల్ బ్రిటిష్ ఎంటర్ అవుతారు. ఓకే. రోలింగ్ టైటిల్స్లో మొత్తం బ్రిటిష్ ఆర్మీ ఎంటర్ అవుతుంది వీరమల్లకి ఎదురుగా. సో కోహినూర్ ఉండేది ఇప్పుడు బ్రిటిష్ దగ్గర. ఓకే. సో అండ్ సేమ్ ఎలా మొఘల్స్ వచ్చి మన కల్చర్ని డెమాలిష్ చేశారు, అలా బ్రిటిష్ వచ్చి మన కల్చర్లో మన ఉండే మంచి సంప్రదాయం, మన విషయాలని పట్టుకుని వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ కోహినూర్తో. అవును. సో పార్ట్ 2లో వీరమల్లి విల్ బి ఫైటింగ్ అగేన్స్ట్ మొఘల్స్ అండ్ బ్రిటిష్ బోత్. కానీ అది కోహినూర్ తేవడం అనేది ఇప్పటికీ జరగలేదు కదా. అది అంటే ఎలా చూపిస్తారు? అదే సార్ పార్ట్ ఇప్పుడే చూపిస్తా. ఆయన కోహినూర్ మిషన్ మీద వెళ్తున్నాడు. కోహినూర్ మట్టుకు కాదు, ఒక మన 5 గురువులు కాపాడాలని వెళ్తున్నారు. సో ఆలంగీర్ అంటే ఔరంగజేబ్, తన శిరస్సు మీద కోహినూర్ ఉంది, తన పాతల గురువులు బందీగా ఉన్నారు. అట్ ఎ టైం కోహినూర్ తీయాలి, ప్లస్ 5 గురువులు కాపాడాలి, ఒక సింగిల్ మ్యాన్ అగేన్స్ట్ ఒక ఎంపరర్. ఎలా చేస్తారనేది పార్ట్ 2. సో పార్ట్ 1కి 4 ఏళ్ళు పట్టింది, మరి పార్ట్ 2 సంగతి ఏంటి? మంచి సినిమా కోసం వెయిట్ చేస్తారు కదా సార్. మన అవతార్ కోసం వెయిట్ చేసాం, అవతార్ 2 కోసం వెయిట్ చేసాం, టైటానిక్ కోసం వెయిట్ చేసాం. సో టైం డ్యూరేషన్ చెప్పలేం. ఇప్పటికీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయితే అక్కడి నుంచి మన ఎంత కృషి, ఎంత ఎనర్జీ ఇస్తున్నారు. ఈ సినిమా ఇంత బాగా నేను డే నైట్ వర్క్ చేసిన కారణం ఇద్దరు సార్. ఒకటి పవన్ గారు, ఒకటి మా నాన్నగారు. వాళ్ళిద్దరు ఈ సినిమా నేను ఎంటర్ అయినప్పుడు వాళ్ళ మైండ్లో ఉండే డ్రీమ్ ఎలా ఉందంటే, వాళ్ళ కసి ఎలా ఉంది, వేరే రేంజ్లో ఉంది. ఆ ఫైరే నాకు ఇచ్చింది. ఒక్కొక్క రోజు నేను వర్క్ ఎవ్రీ మినిట్, నా 1 మినిట్ కూడా దానే థింక్ చేసేవాడిని. సో దాని మీదే పెట్టాను, దాని మీద హార్డ్ వర్క్ చేశాను. మీరు బాగా ఎమోషన్ అయ్యారు ఈవెన్ సక్సెస్ మీట్లో కూడా. అవును సార్, అవును సార్. చాలా ఎఫర్ట్ పెట్టాను అందువల్ల. నిద్ర లేదు, మమ్మీ ఏమో సక్సెస్ చేసుకొని రా అన్నారు, ఈ వైఫ్ని దాదాపు ఒక 9 months వరకు చూడలేకపోయారు, అంత ఎమోషనల్ అయ్యారు కదా. సో వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? హ్యాపీ సార్. ఇంకా మమ్మీని వెళ్ళి కలవలేదు, వెళ్ళి కలవాలి, బట్ వెరీ హ్యాపీ. మీ మిస్సెస్ ఏమన్నారు? మిస్సెస్ ఏంటి ఇంకా బాగా చేయాలంటారు, ఇంకా బాగా చేయాలి, ఇంకా సరిపోదు, ఇంకా బాగా చేయాలంటారు.